హలో. నేను పొద్దున లేవగానే కింద పడినా మంచంలో నుంచి. సో దాంతో పెద్ద దెబ్బలు తగలేదు. సో నేను తర్వాత రిలీజ్ అయ్యి కింద పడినా కదా అని ఇంకా ఓకే ఇంకా బ్రష్ చేసి ఇంకా రోజు అదే చూసుకొని కార్యక్రమాలు. పొద్దున్నే కింద దోశలు వేసినారు, 3 దోశలు తిన్నా. ఇంకొక దోశ వాడు వేయకపోయినా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మరి ఇంకోటి వేయించుకొని తినేసి వచ్చా. తినేసిన తర్వాత మళ్ళీ బాక్స్ పెట్టుకున్నాను. బాక్స్ పెట్టుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇంకా 9:45కి రూమ్ నుంచి బయలుదేరినా. ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా 10:07 అట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. రాగానే మంచి విఆర్కి ఉన్నాడు, మేడం ఉన్నారు. సో వాళ్ళ వర్క్ ఉన్నారు, నేను కూడా నా వర్క్లో నేను ఏదో ఒకటి గెలుపుతున్నా. అప్పుడు ఓ మనిషి వచ్చినాడు. ఓ మనిషి రావడంతో పిల్లోడు అని పేరు తెలుసు నాకు. అంత ఏదో ఒక డైలాగ్స్ చెప్తా, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని తర్వాత జ్యోతక గారు వచ్చినారు. తర్వాత చాలామంది వచ్చినారు. కన్నడ అతను సంథింగ్ పేరు గుర్తులేదు అని వచ్చినారు. సో ఇంకా మా క్లాస్ అతల రూమ్ అని మేడం చెప్పినారు, మాకు ఎవరెవరు వస్తారు అని. సో మేడం చెప్పగానే అతను షిఫ్ట్ అయినాను. సో ఆయన పేరు తెలియదు నాకు, ఆయన గడ్డం సార్ వచ్చినారు. వచ్చి నవరసాలు 9 నుంచి చెప్పినారు. ఐబ్రోస్ ఎలా లిఫ్ట్ చేయాలా, ఐ కాంటాక్ట్ ఎట్లా, అదే కళ్ళు బయటికి రావడము, కళ్ళు మళ్ళా కింద ఉండే రెప్పలు మూసుకోవడము, ఇక్కడ నుదుటి 2 కండ్రెప్పల మధ్యలోకి వచ్చి కోపంగా చూడటము, మళ్ళీ నవ్వడంలో కూడా ఎలా నవ్వాలా 3 రకాల వేరియేషన్స్. గట్టిగా నవ్వడం, జస్ట్ స్మైల్ ఇవ్వడం, ఇంకా లాఫింగ్ రావడం ఇట్లా చెప్పినారు. సో మళ్ళీ దాని తర్వాత ఇంకా లంచ్ టైం అయింది. అప్పటికే 2:30 దాటిపోయింది. సో ఇంకా లంచ్ టైం నేను ఇంకా అన్నం తెచ్చుకున్నా, గుత్తొంకాయ కూర తెచ్చుకున్నా. రమ్మ గారు కుర్చీ పైన కూర్చున్నారు, సారు ఆచార్య గారు కుర్చీలో కూర్చొని నేను కింద కూర్చున్నాను. ఐ విల్ కంఫర్ట్ కింద కూర్చొని తిన్నాను. సో దాని తర్వాత ఇంకా ఇతలకి ఇంకొక ఆయన గడ్డప సార్ వచ్చినారు. ఆ సార్ కొన్ని యాక్టివిటీస్ ఏం చెప్పినారంటే, మీ కో ఆర్టిస్టు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని గొప్పగా ప్రజెంట్గా చెప్పాలి అందరి ముందర అని నాకు ఒక చెప్పినారు. అందరికీ చెప్పినారు. నాకు కన్నడ అతను పడినాడు. కన్నడ అతనితో నేను కొన్ని అతని లైఫ్ స్టైలు, అతను ఏం తిన్నారు, ఏం రకంగా ఇక్కడికి వచ్చినారు, అతను ఏం చదువుకున్నారు, వీడికి రాకముందు ఏం పని చేసేటోళ్ళు ఇవన్నీ నేను కనుక్కోవడం జరిగింది. అది ఇక్కడ స్టేజ్ మీద వచ్చి పర్ఫార్మెన్స్ చేశాను. సో కొంచెం అటు ఇటు చేశానని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం బెటర్ చేయాలనుకుంటున్నాను. సో సార్ ఏం చెప్పారంటే, వీడియో తీసి నాకు డైలీ లైఫ్లో మీరు ఏం చేసినారని రేపు చూపించమన్నారు. సో అందుకే ఈరోజు నిన్న ఏం జరిగిందో నేను ఈరోజు షూట్ చేస్తున్నాను. సో ఆడికి అయిపోయి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను, కొన్ని వీడియోస్ షూట్ చేసుకోవడం జరిగింది. సో షూట్ చేసుకోవడం చెప్పి ఖచ్చితంగా 5:45 కల్లా నేను బయటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి అదే రూమ్కి వెళ్ళిపోయి చేసేసి దాని తర్వాత ఇంకా కొంచెంసేపు వీడియోస్ తీయడం ఏదో ఒకటి చేసేసి కొన్ని ప్రాక్టీస్ చేయడం. 7:30 కల్లా ఇంకా కింద డిన్నర్ అది చేసినారు. అన్నం సాంబారు అప్పడం చేసినారు, తిన్నాను. ఇంకా ఏదో ఒక సినిమా చూస్తున్నా, అది సినిమా పేరు కూడా మేము కాపలం, నాగబాబు గారు, గెటప్ సింగ్ గారు, ఇంకొకరు నాకు తెలీదు. సో అట 11 దాటిపోయింది. తర్వాత నిద్రపోయి ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియో ఇది.